నా పేరు పద్మావతి అండి. మా దొప్పలపూడి. నేను దీంట్లోకి 2018లో వచ్చానండి. 2018లో వచ్చిన కాడి నుంచి నేను నో మెడిసిన్ నో డాక్టర్. నాకు అదివరకు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉండేయండి. మెట్లు ఎక్కాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు అసలు ఆ మెట్ల గురించి బాధ లేదు. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసుకుని అసలు ఆ పనే లేదండి. వాణి మేడం గారు మా ఇంటికి వచ్చి ఇంటి మీద 3 పిరమిడ్లు కట్టుకున్నామండి. 3 పిరమిడ్లు, జంట పిరమిడ్లు 2, రవిచంద్ర పిరమిడ్ మా పిరమిడ్ పేరు. మెట్ల మీద ఒక స్లాపు 9x9 వేసుకున్నాము. అది జరిగిన కానించి అది కాకుండా 40 రోజుల నాడు కింగ్ చాంబర్ ఒకటి కట్టుకున్నామండి పైన. చాలా అద్భుతంగా ఉందండి. అసలుకి ఎంత ఆనందం అంటే చెప్పటానికి మాటలు చాలవండి. ఇది జరిగిన కానించి మేడం గారు మన ఇంటికి 108 క్లాసులు పెట్టాము. 41 డేస్ క్లాసులు అనుకున్నాము, తర్వాత 180 పెంచామండి. దానిలో భాగంగా వాణిశ్రీ మేడం గారు మా ఇంటికి క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఆ మేడం ఏమందంటే, మేడం మీలో చాలా ఉంది, మీరు అంబాసిడర్గా జాయిన్ అవ్వాలి అంది. అంతే మేడం, ఇంకా నో థాట్, ఇంకే ఆలోచన లేదు. వెంటనే జాయిన్ అవ్వాను. అక్టోబర్ నెలలో జాయిన్ అవ్వాను. వెంటనే 50,000 మనం గాదిలో చేసింది. అక్కడ మాస్టర్స్ మన చేత, పత్రిజీ గారే మన చేత నడిపించారు. దీంట్లో మా తోడుకోళ్ళది కూడా చాలా ఉందండి పాత్ర. ఆ అమ్మాయి సహాయ సహకారాలు కూడా నాకు బాగా అందించారు. ఇక అందరం కలిసి బాగా దాన్ని వెంటనే 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయగలిగాము. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు అండి బస్సులో నాకు చిన్న ఇది జరిగింది. అసలు ఎందుకు ఈ నైమిషారణ్యం ఎప్పటి నుంచో నాకు కల అన్నమాట. నైమిషారణ్యం వెళ్ళాలని బస్సులో వస్తుంటే నిద్ర పట్టట్లేదు, ధ్యానం రావట్లేదు. మా తోడుకోళ్ళు ధ్యానంలో కూర్చుంది. బస్సు ఎందుకో ఆగిపోయింది. వేరే బస్సు తీసుకొస్తానని చెప్పి బస్సు తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్తేనే బస్సు వచ్చేటప్పటికి లేట్ అయింది. అసలు ఏంటో లోపల గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి నేను నో ట్యాబ్లెట్ నో మెడిసిన్ వేసుకోకుండా ఉండను దాన్ని. అలాంటి దాన్ని ఆ రోజు ఎందుకో బస్సులో నాకు తెలియకుండానే నా లోపల ఏంటో భయానికి గురయ్యి బస్సు దిగి కింద అటు ఇటు 15 సార్లు నడిచాను. నడిచినాక ఒకటే అనుకున్నాను, గురువుగారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను ఒక అంబాసిడర్గా అక్కడికి అడుగు పెట్టబోతున్నాను, ఇదే తొలిసారి నాది. నేను అక్కడికి వెళ్ళి నేను చేయాల్సిన వర్క్ చాలా ఉంది, నువ్వేం చేయదలుచుకున్నావు అంతా నీ ఇష్టమే అన్నాను. వచ్చి బస్ ఎక్కి దాంట్లో కూర్చొని ఇక మెడిటేషన్లో కూర్చున్నాను. ఇంక తెల్లవారి గదికి వచ్చినాక కూడా అందరూ ఎన్ని మాటలు చెబుతున్నాయి, బాగా నాకు డిస్టర్బెన్స్గా ఉన్నా సరే ఒక కుర్చీ లాక్కొని మెడిటేషన్లో కూర్చున్నానండి. నా లోపల ఆ బాధ అంతా ఏమైందో తెలియదు. అద్భుతంగా ఎవరో తీసేసినట్టుగా అసలు ఎంత సునాయాసంగా, అసలు ఎంత ఆనందంగా గడిచిందో. ఈ నైమిషారణ్యం రావటం ఒక గొప్ప అదృష్టం అండి. అదృష్టం ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు అందరూ, లేకపోతే రాలేరండి. అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చెప్పటానికి మాటలు చాలవు. నేను దీంట్లోకి వచ్చిన కాడి నుంచి నేను పూజలు అంటే లేదు, ఏమీ లేదండి. గురువు ఏం చెప్పాడో 2012లో నేను దీంట్లోకి వచ్చాను. కానీ ఆ రోజు నాకు గురువు యొక్క ఒక గడ్డి పరకలాగా తీసే టీవీ నైన్ నా మీద బాగా ప్రభావం చూపింది. వెంటనే ఒక గడ్డి పరకలాగా దీంట్లో తీసివేయబడ్డాను. కానీ ఆ రోజు నుంచి చికెన్ అయితే మానేశాను. వెంటనే దీన్ని చేయాల్సిన ఒక మాస్టర్ వచ్చి అన్నాడు, మేడం మీలో చాలా ఉంది, మీరు చేయాల్సిన వర్క్ ఏంటో భూమి మీద చాలా ఉంది అని చెప్పడం జరిగింది. నా నోటినంటే ఏమొచ్చిందంటే అండి, శాకాహారమే, మాంసాహారం మానండి అనే మాట తప్పితే ఇంక రెండో మాట రాదండి. ఇక నోరు తెరిస్తే ధ్యానం తప్పితే రెండో మాట రాదండి. నేను ఈ నైమిషారణ్యం రావటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ అంబాసిడర్లో చేరమేమండి. మనం కాదండి చేయించేది, మాస్టర్ మన వెనకాల వర్క్ చేయిస్తున్నాడు. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.